ఆల్ రైట్. సో శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తారండి? ప్రస్తుతం సివిల్ వర్క్ చేస్తున్నాం సార్. సివిల్ అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సిసి వర్క్స్. ఓకే ఫైన్. కంపెనీ గురించి తెలుసా మీకు? చెప్పారు ఇందాక ఫార్చ్యూన్ బటర్ఫ్లై చెప్పారు, ఇందాక శివకుమార్ చెప్పారు. ఓకే కజిన్ బ్రదర్. ఓకే ఆల్ రైట్. ఏం లేదండి, వెరీ సింపుల్. కంపెనీ గురించి నేను పెద్ద ఇంట్రడక్షన్ ఏమి ఎక్కువ ఇయ్యాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006 అండ్ 2006 నుంచి అది ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి బిజినెస్ చేస్తానే ఉన్నారు వాళ్ళు. లైక్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ ప్లాట్స్. ఫస్ట్ బ్రోషర్ లేకుండా సేల్ చేశారు వీళ్ళు. సిఎండి ఎవరైతే ఉన్నారో కంపెనీ సిఎండి బ్రోషర్ లేకుండా సేల్ చేశారు. రైట్ నౌ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బ్రోషర్ ప్రింట్ లేకుండా ఆల్మోస్ట్ అన్ని. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఫర్ కస్టమర్ కన్వీనియన్స్ వీఆర్ ప్రింటింగ్ ఇట్, మనం ప్రింట్ చేస్తాం. ఓకే, ప్రాజెక్ట్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ఎక్కువ చెప్పాను. రీజన్ ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ట్రైన్. నేను ఐ ఆల్సో గేవ్ మెటీరియల్. అడగండి చెప్తారు. సో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. నేను టిప్స్ చెప్తాను, హౌ వీ కెన్ డూ అండ్ వాట్ టు డూ అనేది. వెరీ సింపుల్ చెప్తాను. ఫస్ట్ థింగ్ పట్టుకోవాల్సిందేనా? పట్టుకోకుండా అవ్వట్లేదా? వదిలేండి, చూడండి ఒకసారి. పర్లేదు, ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి, ఇట్లాగే పెట్టి పాజ్ కొట్టండి ఒకసారి. సో నేను కంపెనీ ఏదైతే ఉందో ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ, ఆ కంపెనీ గురించి ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు, బికాస్ ఇట్ వాస్ దేర్ ఆల్రెడీ. ఒక 23 minutes వీడియో ప్రెజెంటేషన్ ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం. ఏం లేదు, సింపుల్. ఈరోజు సైట్ లో చెప్పేదంతా కూడా ఆ వీడియోలో ఏదైతే ఉందో కార్పొరేట్ ప్రెజెంటేషన్ అదే అందరు చెప్తారు. లైక్ ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ఎలా డెవలప్ చేద్దాం అనుకున్నాడు, అసలు ఎట్లా స్టార్ట్ చేశారు, ఎట్లా ఏం చేశారు, ఎట్లా ఫర్దర్ గా డెవలప్మెంట్స్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి మీకు డిఫరెన్సెస్ ఉంటాయి, లైక్ ఒక 10 to 12 డిఫరెన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు రియల్ ఎస్టేట్ లోకి వచ్చేటప్పుడు అది మనది అనుకుని దిగితేనే మనం చేయగలుగుతాం. ఎవరితోలే మనం సేల్ చేస్తున్నాము అనుకుంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఫ్యాక్ట్ చెప్తున్నాను. మనం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ ఇయర్స్ అండ్ వీ డోంట్ నో వాట్ ఆర్ ద స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటంటే మనం ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసాం, ఏ సంవత్సరం ఎంత రిటర్న్స్ వస్తాయి, ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, అప్రిసియేషన్ ఎంత, డిప్రిసియేషన్ ఎంత, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, మనకి ఎంత పోతుంది. దీస్ ఆర్ ద థింగ్స్ విల్ బి కాల్డ్ యాజ్ స్కేలబిలిటీ. దీని ఎంబీఏలో స్కేల్స్ అంటారు, అంతే కదా. ఇప్పుడు ఆయన హోటల్ పెడదాం అనుకున్నారు. మీకు మొన్న కూడా టిప్ చెప్పాను, హోటల్ పెడతానంటే ఏమని చెప్పాను? చిన్న బ్యానర్ ప్రెజెంట్ చేయమన్నారు. మనం చేసే సిల్లీ మిస్టేక్ చెప్తాను చూడండి. ప్రాజెక్ట్ గురించి ఎట్లాగో యూ లర్న్, మీకు తెలిసిపోదు. చాలా మంది ఇక్కడ ఉన్న అంతా సీనియర్స్. ఇంకోటి, నా దగ్గర ట్రైనింగ్ లేదనేది అయితే ఉండదు. నాకు తెలిసి యు ఆర్ ద బెస్ట్ పీపుల్ హూ లర్న్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం. మీకు తెలుసో లేదో, దేర్ ఆర్ మెనీ సీనియర్స్ హూ డజంట్ నో మెనీ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్స్, నేను నేమ్ చెప్పదలుచుకోలేదు. దేర్ ఆర్ మెనీ సీనియర్స్ హూ ఆర్ ఇన్ ద కంపెనీ ఫర్ మోర్ దెన్ 3 years బట్ దే డజంట్ నో స్టిల్. నేనేంటంటే తక్కువ టైంలో నేర్చుకోవడం, నేను వెళ్తాం, చూడటం, తెలుసుకోవడం అట్లా చేశాను. బికాస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా దాంట్లో లాంగ్ టర్మ్ లో చేయాలి అనుకుంటే వీ షుడ్ లెర్న్ ఫస్ట్. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే LEARN. ఫస్ట్ లెర్న్ చేయాలి, తెలుసుకోవాలి. కంపెనీ గురించి కానీ, ప్రాజెక్ట్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, వాట్ ఎవర్. నెక్స్ట్ ఎర్న్. అది 1 year, కానీ మనకు ఆ 1 year పేషెన్సే ఉండదు. డిగ్రీ 3 years స్పెండ్ చేస్తాం, మాస్టర్ డిగ్రీకి ఇంకో 2 years స్పెండ్ చేస్తాం, ఇంటర్ దాకా చదువుతాం. అంటే లైఫ్ లో 15 years చదివాం మనం, 15 to 20 years. బట్ ఫుడ్ పెట్టే దాని గురించి ఎందుకు చదవట్లేదు? ఇట్ ఈస్ ఫీడింగ్ కదా. ఇంకోటి, ద ఓన్లీ ప్రోడక్ట్ విచ్ ఆల్వేస్ ఇంక్రీజ్ వెదర్ యూ డూ సీడ్ వాక్ ఈజ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. అది అందరూ తెలుసు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు సే? మీరు ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్ కొన్నారు, లాజిక్ మాట్లాడుతున్నా. మీది కూడా రేపు 500 నుంచి 1000 రూపీస్ పెరుగుతుందంట గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2. బికాజ్ ఆల్రెడీ గ్రాండ్ ఎక్స్టెన్షన్ ఏదైతే లాంచ్ చేశారో అది ఆల్రెడీ 8000 చేస్తారు.
So which you know that 500 is already appreciated. So when they started the developments, it's going to increase 1000, which is a boosting. So మీరు రేపు అమ్ముకునేటప్పుడు కూడా 500. రియల్ ఎస్టేట్ లో ఏంటంటే గ్రోత్ అనేది ఏంటంటే ఓవర్ నైట్ లో జరగదు. మీరు కొన్న ఓవర్ నైట్ లో జరగదు. సడన్ గా ఓవర్ నైట్ లో ఒకరోజు జరుగుతుంది. ఎప్పుడు అంటే సర్టెన్ టైం అయిన తర్వాత. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గచ్చిబౌలికి గ్రోత్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందో తెలుసా మీకు? 5 years అండి. గవర్నమెంట్ చేంజ్ అయింది, గ్రోత్ వచ్చింది. అంటే పంచవర్ష ప్రణాళికలు అంటారు. మనకి అవి కూడా తెలియాలి. దిస్ ఇస్ వాట్ యూ కాల్ లర్న్ ఫస్ట్. ఎల్టీసీస్ అని కదా మనం తెలుసుకుంటే చెప్పగలుగుతాం. ఇంకోటి అన్నిటికన్నా మెయిన్ థింగ్ నేను టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. మనం చెయ్యాలి అనుకుంటే ఒక్క పాయింట్ చాలు. ప్రియారిటీ ఇస్తే ఒక్క పాయింట్ చాలు. మనం ప్రియారిటీ ఇవ్వకపోతే 100 ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు. ఫ్యాక్ట్ చెప్తానండి. ఫీవర్ వచ్చింది అయినా వచ్చింది. ఒక ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు కదా 100 లో రాను అని చెప్పొచ్చు కదా. 100 లో ఒకటి అవుతుంది. వచ్చింది. దట్ షోస్ ద డెడికేషన్. బట్ మనం ప్లాన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ రాసాను చూసారా టిప్స్. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ఫుల్. ఎంత హెల్ప్ఫుల్ చెప్తాను చూడండి. అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అసలు మనం అపార్ట్మెంట్ జోలికి వెళ్దాం. మనకి సిగ్గు నామోషి. ఫ్యాక్ట్ చెప్తాను. 5 years సంపాదించేది తెలుసా రియల్ ఎస్టేట్ లో. మనం రెగ్యులర్ బిజినెస్ లో ఏదైనా ఒక బిజినెస్ పెడితే ఇయర్స్ కంటిన్యూ చేయాలి. 10 years 20 years. ఇప్పుడు మనకు ఆల్రెడీ 25-30 వచ్చి ఉంటాయి. 35 వేసుకోండి మ్యాక్స్. ఇంకా ఎంత స్పాన్? 15 years. ఏదో అప్పుడు కేఎఫ్సీ శాండల్స్ లాగా నేను స్టార్ట్ చేస్తాను 60 years తర్వాత అంటే మీకు ఈ బీపీలు షుగర్లు ఉంటే చూసారా ఇవి కంట్రోల్ చేస్తాయి మిమ్మల్ని. బికాస్ ద ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్ ఈస్ కంప్లీట్లీ కెమికల్ బేస్డ్ కదా. నేను ఎప్పుడో 2004 లోనో 5 లోనో ఐ హ్యావ్ ఎ సమ్మిట్ వేర్ ఐ యూస్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఇన్ చెన్నై బెంగళూరు. ఆల్మోస్ట్ హైదరాబాద్ కాదు మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగేసా. ఆల్ ఓవర్ ఇండియాలో వాట్ ఐ హావ్ సీన్ మాకు ఈ ప్రెజెంటేషన్స్ ఉంటాయి హెల్త్ మీద. సో మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే 3 చెప్పేవాళ్ళం. మన బాడీలోకి వెళ్ళేది ఎయిర్. మనం తీసుకునే ఎయిర్ పొల్యూట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దీస్ వెహికల్స్, ఇండస్ట్రీస్. ఓకే. నెక్స్ట్ ఫుడ్. మన బాడీలోకి వెళ్ళే ఫుడ్ పొల్యూట్ అయిపోయింది బికాస్ ఆఫ్ దీస్ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్, కెమికల్స్. రైతుకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎకరంలో ఈయన ఒక బస్తా కొట్టాడు అనుకోండి యూరియా, ఆయన 2 బస్తాలు కొడతాడు. బికాస్ ఈ డజంట్ నో. తనకు తెలిసింది ఏంటి, ఇతను ఒకటి కొట్టాడు కాబట్టి అంత దిగుబడి వచ్చింది. నేను 2 కొడితే ఇంకెక్కువ వస్తుందేమో. బికాస్ ఫార్మర్ డజంట్ నో. ఆయన తెలిసింది ఏంటంటే ఒకటి కొడితే ఇంత వచ్చింది, 2 కొడితే ఇంకెక్కువ వచ్చాయి. లాస్ట్ కి మనం తినే ఫుడ్ ఏతో పాటు మనం ఉండే ఎన్విరాన్మెంట్, నాయిస్ దగ్గర నుంచి అంతా పొల్యూట్ అయిపోయింది. సో ద వే వీఆర్ ఆల్రెడీ డెడ్. ఇదివరకు 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 50-60 వచ్చేసరికి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎప్పుడు అన్నట్టు రెడీగా ఉంటున్నారు. సో దిస్ ద డిఫరెన్స్ బికాస్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సో మీరు కూడా ఇదే సైకిల్లోకి వెళ్ళి 20 years 30 years స్పెండ్ చేసి సేమ్ రెగ్యులర్ సైకిల్లోకి వెళ్తారా? అదర్ దాన్ దాట్ కొంచెం మీ టైంని ఒక 2 hours నుంచి 4 hours మెల్లగా, నేను ఎవరిని కూడా మీరు చేసే పని ఆపేసి చేయండి అని ఎప్పుడు అన్నా. బట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ, ఐఎమ్ వెల్కమ్. మీరు చేయాలనుకుంటున్నారు, ఎస్ వెల్కమ్. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, లర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేర్చుకోండి. వెన్ యూ లెర్న్ మెనీ థింగ్స్ యూ విల్ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్. మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు చాలా విషయాలు తెలిసిపోతాయి. సో ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను. చెయ్యాలనుకుంటే చెప్పాను కదా, ఒక్క రీజన్ చాలు. చెయ్యొద్దు అనుకుంటే యూ కెన్ టెల్ 100 ఎక్స్క్యూజెస్. మీరు ఎక్స్క్యూజెస్ చెప్తారా, చేస్తారా, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఇన్కమ్ ఎలా ఉంటుందంటే హై ఉంటుంది. నాట్ ఒక ప్లాట్ సేల్ అయ్యింది అంటే దాని వెనకాల ఎఫర్ట్స్ అలాగే ఉంటాయి, వచ్చే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. చాలా ఎట్లా అంటే మనం ఎప్పుడు కూడా ఒకటే థింక్ చేయాలి రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే పేషెన్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు పేషెన్స్ ఉండాలి అంటే ఈ రోజు మొక్క పెడితే సాయంత్రానికి ఫ్రూట్ వస్తుందా? రేపు వస్తుందా? ఎల్లుండి వస్తుందా? ఎంత టైం పడుతుంది?
మినిమం 3 to 6 months. 1-2 years పడుతుంది కదా. మ్యాంగో అయితే 2 years వెయిట్ చేయాలి. కోకోనట్ అయినా అంతే, ఆల్మోస్ట్ 1.8 నుంచి 2 years వెయిట్ చేయాలి. అండ్ హౌ లాంగ్, అది ఎంత లాంగ్ ఉంటుంది? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? తులా శ్రీనివాస్. ఆయన్నే ఎందుకు చెప్తున్నాను, ఎందుకు మిగిలిన వాళ్ళు చెప్పట్లేదంటే, సార్ సక్సెస్ అయిన వాళ్ళనే మనుషులు గుర్తు పెట్టుకుంటారు, ఫెయిల్యూర్ మీరందరూ ఫెయిల్యూర్సే. నోబడీ కేర్స్ వెదర్ యు ఆర్ ఫెయిల్డ్ ఆర్ నాట్, ఓన్లీ సక్సెస్ పీపుల్ చెప్పేదే జనాలు వింటారు. ఈవెన్ ఇక్కడ నుంచి నేను చెప్తానంటే బికాస్ ఐ హావ్ టీమ్ అండ్ ఐ డిడ్ సేల్స్ అండ్ ఐ వెంట్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ సా ద సక్సెస్. నేను సక్సెస్ చూసాను కాబట్టి ఐ కెన్ టెల్. సో నేను చెప్పేది ఏంటంటే, వెన్ యూ లెర్న్ మెనీ థింగ్స్. అవుతుందా వీడియో? ఓకే. సో జనాలు ఎప్పుడు కూడా సక్సెస్ అయిన స్టోరీసే వింటారు. పేపర్ బాయ్ అబ్దుల్ కలాం అన్నారు, అవునా? ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు కూడా పేపర్ వేసి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. హూ స్టాప్ యూ? మీకు చెయ్యాలనుకుంటే చేయొచ్చు అండి, మీకు చేయట్లేదు అంతే. చెయ్యాలనుకుంటే ఎన్నే చేయొచ్చు. ఐ వాంట్ టు టెల్ ద టిప్స్ అండ్ ఫినిష్ దిస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్ లో మీకు చెప్తాను, ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నప్పుడు చూసేవాడిని, 3 ఉంటాయండి. ఫస్ట్ది డిజిటల్ మార్కెటింగ్. ఏదైనా ఒక మూవీ ప్రమోట్ చేయాలంటే వి గో విత్ 3 మీడియంస్. నంబర్ 1 టీవీ, టెలివిజన్, అది మీడియా అంటాం. అది టెలివిజన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నంబర్ 2 డిజిటల్ అంటే సోషల్ అనమాట, ఫేస్బుక్స్, మొబైల్, ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియాలో వస్తుంది. నంబర్ 3 విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా క్లాసిక్ బట్ ఇది బాగా నమ్ముతారు, ప్రింట్ మీడియా. మీరు 100 చెప్పండి, కళ్ళ ముందు కనిపించేది ఎప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ చూడండి, ప్లీజ్ డోంట్ నేను యాక్చువల్గా అక్కడ పెట్టాను హ్యాండిల్ దగ్గర, అది తీసి మళ్ళీ అక్కడ మార్చారు. ఎందుకు పెట్టానంటే, మనం కళ్ళతో చూసేది వీల్ రిమెంబర్ మోర్, ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాం మనం కళ్ళతో చూసేది ఏదైనా సరే. నేను ఎందుకని మిమ్మల్ని ఒక ప్రింట్ మీద పెట్టుకోమంటానంటే, దట్ ఈస్ ద రీజన్. ప్రింట్ కి ఎప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుంది, కళ్ళ ముందు కనిపిస్తా ఉంటది కదా. మీకు తెలుసో లేదో, ఇది ఒక సింపుల్ టిప్ మీకు. నేను మీకు హోటల్ దగ్గర బ్యానర్ పెట్టమని చెప్పడానికి ఫస్ట్ రీజన్ అదే. మీ హోటల్ దగ్గర ఎందుకు బ్యానర్ పెట్టమన్నారంటే, హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాకింగ్ చేస్తా ఉంటారు ఫుడ్ కోసం. 500 మెంబర్స్ అంటే థింక్ చేయండి, 500 మెంబర్స్ విజిబిలిటీ వెళ్తే ఏంటి అని అడిగితే, 500 మెంబర్స్ 10 మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించిన, ఇద్దరు సైట్ విజిట్ కి వచ్చిన పర్ డే, ఒక్కరు ఉన్నా చాలుగా 30 days 30 సేల్స్ అవుతాయా? 30 అవ్వ, కొన్ని 15 వద్దు, 5 లీస్ట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కూడా అదే ఇంప్లిమెంట్ చేయండి. హోటల్కి వెళ్ళండి, చెప్పండి. సి, ఎప్పుడైతే ఒక కస్టమర్, పాసింగ్ కస్టమర్ ఎప్పుడు మీ కస్టమర్ అవ్వచ్చు ఎప్పుడంటే దాని మీద అడ్రస్ బాగా తెలిసి, బాగా ఫెమిలియర్ అయింది. మీరు మద్రాస్ సిటీ పెట్టినా కూడా అది కంపెనీని ప్రమోట్ చేసినట్టే, యు ఆర్ నాట్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్, షేర్ యువర్ నంబర్ ఫస్ట్. మీకు నిజంగా తెలివితేటలు ఉంటే అవసరం అయితే మీరే బ్యానర్లు వేయించుకోండి, దాని మీ ఫోటో వేయించుకోండి. మీ ఫోటో వేయించుకుని కింద నంబర్ వేయించుకోండి. ఈవెన్ నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే, నాకు లాస్ట్ టైం ఎవరో ఒకరు చెప్పారు, నేనే చెప్తా ఉండేవాడిని. సో ఆయన నాకు చెప్పాడు ఒకసారి, ఏంటంటే ఒక షాపింగ్ చేస్తాను, క్లాత్ స్టోర్. తను చెప్పాడు, సార్ నేను మీది అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నారు కదా, నాయి 2-3 షర్ట్స్, ప్యాంట్స్ ఉంటాయి, బ్యానర్ వేయిస్తాను, మీదే ఫోటోషూట్ తీసి నా దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్ పెడితే నేను బయట పెట్టుకుంటా అన్నాడు. వండర్ఫుల్. అసలు నాకు నేను ప్రమోట్ చేసుకున్నట్టే కదా, నన్ను నేను ప్రమోట్ చేసుకుంటాను త్రూ హిస్. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ వాకిన్స్ ఉంటాయి, అందరు చూస్తారు. నేను ఆయన రిక్వెస్ట్ చేశా, మాది ఏమైనా రేపు పొద్దున ఫిల్మ్స్ కానీ ఏమైనా వస్తే నేను ఇక్కడ బ్యానర్ వేసుకుంటానండి అని. అయ్యో భలే వాళ్ళు సార్, వేసుకోండి హ్యాపీగా అన్నాడు. అంటే ఇట్స్ ఆల్ లైక్, మనం ఏదైతే బ్రెయిన్ లో పెట్టుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు. వి షుడ్ ఇంప్లిమెంట్ అండ్ వి షుడ్ బి మోర్ క్రియేటివ్. మీకు ఒక ఫోటో చూపించాను లాస్ట్ టైం, డీజే కెమెరా ఉంటది. ఇదివరకు పైలట్ ప్లస్ కెమెరామెన్ ఒక హెలికాప్టర్ లో వెళ్ళి
వీడియో తీసేవాళ్ళు. ఇప్పుడు ఏమొచ్చినా తెలుసా? మీరేమనుకుంటారంటే టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది అనుకుంటారు కదా. డ్రోన్ అంటే ఫ్లయింగ్ కెమెరా. ఫ్లయింగ్ కెమెరా వచ్చిందంటే అబ్బా టెక్నాలజీ అదిరిపోయింది, సూపర్ కెమెరా దానికి పెట్టేశారు అనుకుంటారు. ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు జాబ్ లాస్ అన్న విషయం మీరు క్యాచ్ చేస్తున్నారా? వాళ్ళిద్దరికి జాబ్ పోయిందన్న విషయం మీరు క్యాలిక్యులేట్ చేశారు ఎప్పుడైనా? పైలట్ జాబ్ పోయింది, హెలికాప్టర్ పై నుంచి షూట్ చేసే కెమెరామెన్ సపరేట్ గా ఉంటాడు, రెగ్యులర్ కెమెరామెన్ చేయడానికి. సో దట్ మీన్స్ హీ లాస్ట్ హిస్ జాబ్. పైలట్ ఆల్సో లాస్ట్ హిస్ జాబ్ కదా. లాస్ట్ జాబ్ అంటే ఆ షూట్ కి వాళ్ళని తీసుకోరు. డ్రోన్ వచ్చింది, డ్రోన్ వాడేసుకుంటారు. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫ్యూచర్ కూడా అనలైజ్ చేయాలి. సో మీరు చేసేది కూడా అదే. నాకు లోన్స్ మీద మొన్న ఒకళ్ళు చెప్పారు, సార్ లోన్స్ నంబర్ 1 అది ఇదని. లోన్స్ రేపు డిజాల్వ్ అయిపోతుంది. మీకు తెలుసో లేదో, వెదర్ యు ఆర్ యూజింగ్ టాప్ లెవెల్ బ్యాంక్స్ సాఫ్ట్వేర్స్ వాడుతుంటే ప్రతిదీ ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ వచ్చేసింది కదా. మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది తెలుసా మీకు? సో మొబైల్ బ్యాంకింగ్ వచ్చింది అంటే మొబైల్ బ్యాంకింగ్ లోనే అన్ని అయిపోతున్నాయి కదా. ఇది వరకు బ్యాంక్ అంటే ఇట్స్ అ వర్క్, హాఫ్ డే 1 డే వర్క్, మనీ వేయడం తీయడం. ఇప్పుడు మొబైల్ లోన్స్ వచ్చేసినాయి. మొబైల్ లోనే యాప్ కొడితే మీకు 50,000 నుంచి 1 lakh ఇచ్చేస్తున్నారు. సో దట్ మీన్స్ అది కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో గెస్సింగ్ ద ఇండస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ఇండస్ట్రీ సేఫ్? మెయిన్ సేఫ్ లో ఉన్న ఇండస్ట్రీ ఇదే. ఫుడ్, ఇది గార్మెంట్స్, కమోడిటీస్ ఏదైతే ఉన్నాయో సేఫ్. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే నాకు హై రిటర్న్స్ వచ్చే బిజినెస్ ఏది? నాకు హై రిటర్న్స్ వచ్చేది అయితే ఇంకెందుకు, యూజ్లెస్ కదా. ఇంత దూరం వచ్చి ఏదో నేర్చుకుని వెళ్ళిపోవడం అనేది యూజ్లెస్ కదా. సో ఎనీహౌ కమింగ్ బ్యాక్ టు దిస్, అపార్ట్మెంట్స్ దగ్గర మనం ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఆ వాచ్మెన్ నే పట్టుకోవాలి. వీలుంటే వాచ్మెన్ అసోసియేట్ చేయండి. చిన్న చిన్న అపార్ట్మెంట్స్ వద్దు, పెద్ద అపార్ట్మెంట్. ఎట్లా అంటే మినిమం ఒక టేబుల్ ఉండాలి, టేబుల్ మీద బుక్ ఉండాలి, ఆ బుక్ మీద విజిటర్స్ లిస్ట్ రాయాలి. అలాంటి చోట ఆ టేబుల్ బుక్ పక్కన మనం పాంప్లెట్స్ పెట్టి మన కాంటాక్ట్ నంబర్ వేస్తే, దీస్ ఆర్ టిప్స్ ఇంప్లిమెంట్ చేయాలి మనం. అండ్ యు ఆర్ మై టీమ్, ఇంప్లిమెంట్ చేయండి. జస్ట్ వినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఏం రాదు. ఫ్యాక్ట్ చెప్తున్నా, కష్టపడందే ఏది కళ్ళ దగ్గర రాదు. అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అందరూ ఇవి చేయరు, నిజం. నోబడీ డస్ దిస్. అండ్ నెంబర్ 2 స్పాన్సర్షిప్ బ్యానర్స్. రమేష్ రెడ్డి గారికి చెప్పారు, ఆయన కరాటీ నేర్పిస్తారు. సార్ న్యూ టీమ్ మెంబర్స్ ఎంతమంది వస్తారని అడిగాను. వస్తారండి, అందరూ పిల్లలు కొత్త వాళ్ళే కదా వచ్చేది అన్నాడు. ఎన్ని బ్యాచ్లు చేస్తారన్నా? నెలకి ఒక బ్యాచ్ జరుగుతుందండి అన్నారు. అంటే ఒక బ్యాచ్ లో ఎంతమంది ఉంటారని అడిగారు. 15 to 20 మెంబర్స్ పిల్లలు ఉంటారు సార్ అని చెప్పారు. 15 to 20 మెంబర్స్ కిడ్స్ ఉంటున్నారంటే 15 to 20 న్యూ పేరెంట్స్ ఉన్నట్టేగా కదా. పేరెంట్స్ అందరూ వచ్చి డ్రాప్ చేస్తారుగా. అంటే 1 month విజిబిలిటీ ఉంటుందిగా. ఆయన అదే కరాటీ చేసేటప్పుడు ఒక పక్కన బ్యానర్ పెట్టి ఇఫ్ ఈ టీచర్స్, పేరెంట్స్ వెనకాల ఖాళీ కూర్చుని ఉంటారుగా. లేదు పికప్ పాయింట్ దగ్గరే పెట్టాడు బైక్, పేరెంట్స్ చూస్తారుగా, డెఫినెట్ గా ఖచ్చితంగా అడుగుతారుగా. ఇన్ దాట్ వే కమ్యూనికేషన్ హ్యాపెన్స్. అదే స్మార్ట్ వర్క్ అంటే. ఇంప్లిమెంట్ చేయాలి. నేను చెప్పింది తినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఏం రాదు. మీ కోటలు చెప్పాను, నిజంగా చెప్తాను. మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ద వెరీ నెక్స్ట్ డే మీరు బ్యానర్ రాయించుకోవచ్చు. నన్ను అసలు అడగాల్సిన అవసరం పోలేదండి. ప్లాట్లు కొనాలనుకుంటున్నారా, సంప్రదించండి. 3,500 ఎకరాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మీరు కొనుక్కోవాలనుకుంటే 13 లక్షలు డౌన్ పేమెంట్, 3 లక్షలు అని చెప్పి మీరే సొంతంగా టైప్ చేసుకోండి. చేసేది సరే వేయిద్దాం అనుకుంటే కలెక్షన్స్ ఉంటే చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఎవరైనా ఫోన్ చేసి నన్ను ఫీడ్బ్యాక్ అడుగుతారా అని. తెలిసి లెట్ మీ సీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి దీంట్లో. సో టైం పడుతుంది. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ నెల పనిచేశారు, డబ్బులు రాలా. 8 నెలలు కాదండి, సంవత్సరం చేశారండి, రాలేదు డబ్బులు. నెక్స్ట్ ఇయర్ ఒక 4 కన్నారు. ఏంటి పరిస్థితి? 4 lakhs వచ్చినా ఫస్ట్ ఇయర్ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అవ్వా మీకు. మేబీ డెట్స్ ఉంటాయి, బట్ 1 year లో రికవర్ అయిపోతున్నారా మీరు? విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, మీ డైలీ లైఫ్ స్టైల్ ఏం ఆపుకుని చేయట్లేదు కదా మీరు.
స్నానం చేయడం ఆపట్లేదు, తినటం మానేయట్లేదు, పడుకోవడం మానేయట్లేదు. సి యు ఆర్ డూయింగ్ యువర్ రెగ్యులర్ వర్క్ కదా. ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు. నిజంగా ఆనెస్ట్ గా చెప్పండి, మీకు ఫ్లెక్సిబిలిటీ లేదా? ఫ్లెక్సిబిలిటీ 100% ఉంది మీకు. మీరు ఇంకా చెప్తాను, నా టీం మెంబర్స్ అంతా కూడా వాళ్ళ పనులు చేసుకున్న తర్వాత ఫీల్డ్ వర్క్ కానీ ఇది కానీ చేస్తున్నారు తప్ప దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి తర్వాత చేస్తాం ఎంతవరకు చూడలేదు. ఈవెన్ మిమ్మల్ని కూడా నాట్ కండెమ్ యూ, బట్ ఇట్స్ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేనే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే బికాస్ ఐ హ్యావ్ అదర్ సోర్సెస్. నాకు స్టాప్ అవ్వదు వర్క్, బట్ యూ ఆర్ నాట్ ఇన్ మై పొజిషన్. సో డోంట్ ప్లే ద గేమ్ విచ్ ఐఎమ్ ఆల్రెడీ ప్లేయింగ్, బికాస్ నా గేమ్ వేరు, మీ గేమ్ వేరు కదా. నాతో కంపేర్ చేయొద్దు, నాతో కాదు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు కీ మోడల్ గా పెట్టుకోవాలి, మీకు మీరే రోల్ మోడల్. మీరు ఇంకొక 10 మందికి ఇన్స్పిరేషన్ లా ఉండండి. ఐ వాంట్ యూ టు బి ఇన్ దాట్ వే. ఫ్యాక్ట్ చెప్పండి, మీకు నాలాంటి ఒక పద్దాగా అట్లా చేయరా, ఇట్లా చేయరా, ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్తే బాగుంటదా? సరే ఇలా చేద్దామని మీరు ఐడియాస్ ఇస్తే బాగుంటదా? మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఫాలో అయితే ఇంకెలా ఉంటది? అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ వీక్ కండక్ట్ చేయండి. సాటర్డే మీరు కండక్ట్ చేయండి మీటింగ్స్, మీ టీం ఇన్వైట్ చేసి. ఇప్పుడు ఈ రోజు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురే, బట్ వన్ డే బిలీవ్ మీ, లైక్ శ్రీనివాస్ గారు సేమ్. మీకు తెలుసో లేదో, ఒక సిచ్యువేషన్ లో మేము రూమ్ లో నలుగురు కూర్చుని మీటింగ్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజు 40 మంది అవుతున్నారు, 40 మెంబర్స్ ప్లస్. అండ్ ఫర్గెట్ అబౌట్ దట్, డూ ద బిజినెస్. చెప్పులు వేసుకుని వచ్చేవాళ్ళంట బిజినెస్ చేయడానికి. ఇప్పుడు అంతా బ్లేజర్స్, అందరూ ట్యాగ్లు, అందరూ ఇవి. దే ఆర్ ఫాలోయింగ్ డిసిప్లిన్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అవి కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవి ఫార్మల్స్ ఎందుకు ఏమంటున్నారంటే, మిమ్మల్ని బయట ఎవడో ఏజెంట్ అనుకోరు. వెన్ యూ ఆర్ ప్రాపర్ వే, మీరు నీట్ గా టక్ టై వేసుకుని, షూ వేసుకుని, బ్లేజర్ వేసుకుని, ఐడి కార్డ్ వేసుకుని వెళ్తే దే ఫీల్ లైక్ యు ఆర్ ఆల్సో ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ అని చూస్తాం వేరు, ఒక ఏజెంట్ అని చూసుకోవడం వేరు. కంపెనీ ఎంప్లాయీ అనుకుంటే పోనీలే మనకి రేట్ తగ్గించిస్తాడని ఒక బ్లైండ్ సెన్స్ ఉంటది. ఎవడో ప్రైవేట్ ఏజెంట్ అంటే కమిషన్ తినేస్తాడు అన్న ఒక మైండ్ సెట్ ఉంటది. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ స్పాన్సర్షిప్ బ్యానర్స్. ఇందాక చెప్పాను మీరు సాయంత్రం చేయించండి. ఎంత సార్? 2 గంటలు అండి. మీకు బ్యానర్ కూడా నేను తక్కువే చెప్తాను, ఆయనకి తెలుసు అడ్రస్. మీరే మ్యాటర్ ప్రిపేర్ చేయండి, కలెక్షన్ నాకు పంపించండి. సింపుల్, మీకు తెలుస్తుంది ఏమని చెప్తే బాగుంటది. 10 బ్యానర్లు చూస్తే మీకే తెలిసిపోతుంది. అని కూడా అడగాల? బెస్ట్ ఏంటి అడగండి, సింపుల్. చెప్పాను, ఒక్కటి కాదు 4 పెట్టండి. అటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి. పార్కింగ్ దగ్గర పెట్టండి. నేను చెప్తున్నాను, కార్ పార్కింగ్ దగ్గర బ్యానర్స్ కూడా వర్కౌట్ అవుతాయి. టోటల్ గా 4 ఉన్నాయి సార్. అంటే మంచి పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, మంచి కనబడే ప్లేసెస్ లో పెట్టేస్తాను. నేను ఆల్రెడీ వినోద్ గారికి చెప్పా. ఆయన ఫస్ట్ నేను చెప్పినప్పుడు వినలా. ఇక్కడ ఏం పెడతాం సార్, 3వ పోల్ 4వ పోల్ అన్నాడు. తర్వాత ఆయనే నాకు ఫోన్ చేసి 2ంటికి అని చెప్పి ఏం వస్తా అని చెప్పారు. ఓకే రైట్. నెక్స్ట్ వెహికల్ బ్యానర్స్. వెహికల్ బ్యానర్స్ ఆల్రెడీ 2 వీలర్ బ్యానర్స్ మనం ఇంప్లిమెంట్ చేసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటంటే వీ హ్యావ్ టు కీప్ ఇట్ రెగ్యులర్లీ. ఒక రోజు పెట్టి, 2 రోజు చేసి, ఒక రోజు పెట్టి, అది ఇంకా మనకి రెగ్యులర్ అయిపోవాలి. మీకు తెలుసా, బుల్లెట్ కి సపరేట్ గా ఒక అడిషనల్ గా ఇంకొక టైర్ యాడ్ చేసి ఫుడ్ కోర్ట్ లాగా, ఇప్పుడు ఫుడ్ వెహికల్స్ వచ్చినాయి కదా, అట్లా ఒకళ్ళిద్దరు స్టార్ట్ చేశారు యుఎస్ లో. ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేను ఎప్పుడో చెప్పా. ఎవడు ఏమవుతుంది, వర్కౌట్ అవుతుందో లేదో, ట్రై అయితే చేయలేదు కదా. ట్రై చేయాలి, చేశారు, సక్సెస్ అయింది. అమీర్పేటలో ఒకటి ఉంది, గచ్చిబౌలిలో 2 ఉన్నాయి, మాదాపూర్లో 2 నడుస్తున్నాయి. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్. ఓన్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకి ఫుడ్ కదా, లిమిటెడ్ స్టాక్ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ తొందరగా అయిపోతుంది. సో దే హ్యావ్ టు లోడ్ మోర్. ఆ ఫుడ్ సర్వీసెస్ లో వచ్చే ఏదైతే ఉందో ఆ మనీ వేరే దాంట్లో రాదు. ఎనీహౌ, నెక్స్ట్ షాప్ బ్యానర్స్. షాప్ బ్యానర్స్ అంటే అదే మీకు చెప్పాను కదా, లైక్ మీ హోటల్లో మీరు పెట్టుకున్నట్టు అట్లా. మీకు కూడా ఫ్యాక్ట్ చెప్తానండి, మీ అందరికీ తెలిసిన కనెక్షన్స్ ఉంటాయి. మీ సర్కిల్ మీకే తెలుస్తుంది.
నాకు తెలియదు, ఆంజనేయుడికి కూడా తన బలం ఆయన తెలియదు, పక్కన తెలుస్తుంది. బట్ ఇక్కడ రివర్స్, మీ బలం మీకే తెలుస్తుంది, మీ సర్కిల్ మీకే తెలుస్తుంది, మీ కనెక్షన్స్ మీకే తెలుస్తాయి. మీ బలం ఏంటంటే ఇప్పుడు మీరు సివిల్ అని చెప్పారు అవునా, సో మీకు తెలిసిన ప్లంబర్స్, ప్లంబింగ్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ హౌస్ అడగండి, ఇది 13 lakhs చెప్తున్నారు ప్లాట్, డౌన్ పేమెంట్ 3 lakhs, మిగిలిన బ్యాంక్ లోన్ వస్తుందంట. మనం కమ్యూనికేట్ అయితే చేయలేదు కదా. కమ్యూనికేషన్ కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఫీల్డ్ వర్క్ వెళ్ళారు, నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళాను. వీళ్ళు నాకన్నా ముందు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎవరు వస్తారా, కొంచెం ఆక్వర్డ్ గా ఏమో కొంచెం షై ఫీల్ అవుతున్నారు. సిగ్గుపడితే బిజినెస్ జరగదు సార్. నేను వెళ్ళాను, సిగ్గుపడ్డాను, నేను కష్టపడ్డా, సిగ్గుపడ్డా. బట్ ఏం చేశాను తర్వాత, నేను ఫస్ట్ టార్గెట్ చూసుకున్నా, ఎవరితో మాట్లాడితే నాకు పని అవుతుంది. నేను ఇంకోటి ఆలోచించా, రోజు నేను ఆ ప్లేస్కి రాలేను. సో నాకున్న ఆప్షన్ ఏంటి, సో మీరు నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నారు, సో యూ కెన్ రిక్రూట్ పీపుల్, టీమ్ మెయింటైన్ చేయాలి. సో మీరు జాయిన్ చేసుకోండి. నేను అదే చేశాను. ఆ టీ షాప్ అతను ఎవరైతే ఉన్నారో అతను జాయిన్ చేశాను నా కింద అసోసియేట్ గా. ఇంకా వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కున్నారు ఏరియా, వేరే ఏరియా ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏంటని. ఈ లోపు నేను మాట్లాడుతూ ఉంటే 2 కస్టమర్లు కూడా వచ్చారు అక్కడికి. ఆయన చెప్పాడు, నాకు సంక్రాంతి తర్వాత నేను రేటు తీసుకుంటాను, రేటు మంచి రేట్ ఇస్తే తీసుకుంటాను అని చెప్పి అక్కడే కస్టమర్ స్టార్ట్ అయిపోయాడు. ఇంకోటి, మీరు సీజన్స్ కూడా తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ లో సీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా మంచి సీజన్. ఎందుకంటే జనవరిలో మీకు సంక్రాంతి తర్వాత పంటలు చేతికి వచ్చిన శుభం కోసం అని కొంటారు. ఫిబ్రవరి, మార్చ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడానికి అని చెప్పి చాలా మంది కొంటారు. బికాస్ దే హావ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్. మీకోసం నా కోసం అనరు. ఎల్ఐసీలు కూడా అంతే, ఇయర్ లో ఒక్క 4-5 months బిజినెస్ చేస్తే చాలు. మరి ఇన్ని రోజులు చేయాలంటే మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఇన్ని మంత్స్ నుంచి మినిమం 3 years మీరు కరెక్ట్ గా ఉంటే, అదే లాస్ట్ లో రాస్తాను, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఐ ఫినిష్ దిస్ షాప్ బ్యానర్స్. షాప్ బ్యానర్స్ అంటే ఏం లేదు, మీకు తెలిసిన షాప్సే చాలా ఉంటాయి. ఇంటర్నెట్ షాప్స్, పాస్పోర్ట్ షాప్స్, జిఎస్టీ, ఐఐటి రిటర్న్స్, ఫుడ్ లైసెన్స్ ఇస్తా అని చెప్పి పెడతారే, వాళ్ళని కూడా అసోసియేట్స్ చేసుకోవచ్చు. మీరు మీ కాంటాక్ట్ దొరక కాదు, మీరు ఇంప్లిమెంట్ చేయక. మీకు ఇంకో భయంకర నిజం చెప్పనా, జస్ట్ లో కాంటాక్ట్ దొరుకుతాయి మీకు. ఇంకా ఈజీ నిజం చెప్పనా, న్యూస్ పేపర్ లో కూడా దొరుకుతాయి. సండే న్యూస్ పేపర్ ఎంతమంది చదివి ఉంటారు? ట్యూస్డే న్యూస్ పేపర్, క్లాసిఫైడ్స్ అని ఒక పేపర్ ఉంటుంది తెలుసా? నిజం చెప్పండి, క్లాసిఫైడ్స్ లో కాంటాక్ట్స్ ఉండవా? వాళ్ళతో మాట్లాడండి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. 1 day, 2 days, second day, 10 days మాట్లాడడం ఏం పోతుంది, మనం ఏం చేయట్లేదు. వాళ్ళని ట్యూస్డే మీటింగ్ రమ్మని చెప్పండి. నిజంగా ఆపర్చునిటీ కోసం వెతికే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు అలా వచ్చిన వాళ్ళే. వీళ్ళని తీసుకురావడానికి కూడా నాకు 6-7 months పట్టింది. 4 months అనుకుంటా, సారీ 3-4 months పట్టింది. బట్ వాళ్ళేం వదిలేసి వెళ్ళిపోలేదు కదా. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినా రేపు ఇంకో 2-3 చోట్ల ఉద్యోగం చేసినా డెఫినెట్ గా మళ్ళీ ఒక 2-3 months 4 months చేసినా మళ్ళీ రియలైజేషన్ స్టేజ్కి వస్తారు. ఈ ప్రాజెక్ట్ కాదు ఇంకో ప్రాజెక్ట్, ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇంకో ప్రాజెక్ట్. ఓన్లీ థింగ్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఫస్ట్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇది తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్లాట్ కి ఇన్వెస్ట్మెంట్ ఎంత మనం ఇన్వెస్ట్ చేసేది? 1 lakh కదా, ఇది డౌన్ పేమెంట్ కదా. అంటే 3 plots చేస్తే మనం 3 lakhs డౌన్ పేమెంట్ చేస్తే రఫ్ గా మనకి 45,000 వస్తుంది. బైక్ అని చెప్పారు 48,000 ఎంతో. 45, 42. ఓకే, 40 చేస్తాం మీకోసం. సో 40 ప్లస్ 5% లో ఉన్న వాళ్ళకి 15K వస్తుంది కదా. ఓకేనా? అంటే ఎంత అయింది? 65K వచ్చింది ఇక్కడ. అంటే 3 lakhs ఇన్వెస్ట్మెంట్ కి సారీ 55,000 వస్తుంది. అదే 8 లో ఉన్న వాళ్ళకి 64 అంతేనా? ఓకేనా? మనం 3 lakhs ఇన్వెస్ట్మెంట్ లో
64,000 వస్తుంది మనకి, అంతేనా? అంతే కదండి. 3 ప్లాట్ సేల్, 3 months టైం అంటే 90 days. ఓకే, మీకు నిజంగా తెలివితేటలు ఉంటే ఫస్ట్ మంత్ మీ డబ్బులు తెస్తే మీకు 64,000 మిగిలిపోతాయి, 55,000 అయితే మిగిలిపోతాయి మీ డబ్బులే అయితే. లేదు మీరు డబ్బులు తీసుకురావా, బయట నుండి తెచ్చారు, బయట నుండి తెస్తే 3 lakhs కి 2 rupees ఇంట్రెస్ట్ తీసుకున్నా 6,000 పోతుంది పర్ మంత్. 3 months అంటే ఎంత పోతుంది? అంతేనా? 3 months కి ఇది 55 లోంచి 18,000 తీసేస్తే ఎంత? 37 క్యాలిక్యులేటర్ ఉంది కదా, యూస్ చేయండి. 37,000. ఓకే, 64 అయితే 48. 44,000. క్యాలిక్యులేటర్ ప్లీజ్. 46 sir. 46 ఓకే. ఓకే, బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చినా మనకి ఏ రకంగా చూసినా ప్రాఫిట్. ఓకే, 90 days టైం. ఒకవేళ అవ్వకపోతే నేను చెప్తాను వేరే విషయం. మీరు అసలు చేయకుండా అయితే నేనేం చెప్పను, కానీ చేస్తే ఏంటని కూడా చెప్తాను. మీ దగ్గర నిజంగా తెలివితేటలు ఉంటే ఇదే 3 lakhs ని అదే మంత్ లో మీరు ఇట్లా నేను చెప్పి ఇందాక టిప్స్ కనుక ఫాలో అయ్యి చేస్తే ఇదే 3 lakhs మీరు ఆ మంత్ లో కనుక 9 plots సేల్ చేశారనుకోండి, అదే 3 lakhs ని 3 times రొటేట్ చేసుకోవచ్చుగా. త్రీ టైమ్స్ రొటేట్ చేస్తే ఇదే 37K ఇంటూ 3 ఎంత అయింది? 1,00,000 లక్ష రూపాయలు వచ్చేసినాయా? ఇదే 46 ని 3 times చేయండి. 138. ఓన్లీ థింగ్ మనం ఇక్కడ ఫెయిల్ అవుతామంటే భయం వస్తుంది మనకి. ఫ్యాక్ట్ చెప్తున్నా, మన డబ్బులు పెడితే ఖచ్చితంగా చేస్తాం. మనం డబ్బులు పెట్టినా పక్క నుంచి ఇంట్రెస్ట్ తెచ్చినా నిద్రపోలేము, చెయ్యాలి అనిపిస్తుంది. ఇంకోటి హై పొటెన్షియల్, నిజంగా చెప్దాం, ఈ 1.1 lakh 1.3 lakh సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది మనకి? 10,000 వేసుకున్నా కూడా మినిమం 1 year పడుతుంది. మన ఎఫర్ట్స్ ఎంత అంటే 1 month క్రియేటివ్ వర్క్ డెడ్లీ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. డబ్బులు ఉన్నాయి లేక కాదు, డబ్బులు అయితే ఉన్నాయి, మనీ ఉన్నాయి, ఓన్లీ థింగ్ మనం ఇంప్లిమెంట్ చేయం, అంతే డిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ యూపీఎస్ టీవీ, ఇది కూడా చెప్తాను. ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి మీకు అవసరం లేకపోయినా కూడా ఇది ఏమవుతుందో కూడా నేను చెప్తాను మీకు. ఓకే, యూపీఎస్ ప్లస్ టీవీ నిజంగా తెలివితేటలు ఉంటే ఇలా కూడా చేయొచ్చు. నైట్ టైమ్ మీకు కార్ ఉంటే ఓకే, కార్ లేదు బండి మీద అయినా సరే టీవీ యూపీఎస్ విత్ బ్యాటరీ పెట్టుకోగలిగితే యూపీఎస్ ప్లస్ బ్యాటరీ 12,000 నుంచి 15,000 అవుతుంది. నేను అందుకే రఫ్ గా 15,000 వేస్తాను, మళ్ళీ నెగోషియేషన్స్ అన్ని. టీవీ 24 inches టీవీ 5,000 అవుతుంది. అయ్యో నేను అడిగితే చెప్తాను, 2-3 మంది తెలుసు దే విల్ సెలెక్ట్. రఫ్ గా 20,000 ఇన్వెస్ట్మెంట్. ఇదేది ఫీల్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకి, అంతేనా? ఫీల్డ్ వర్క్ చేసుకుని వాళ్ళ దగ్గర వెహికల్ ఉంటే కార్లో పెట్టుకుని బయట టీవీ పెట్టుకుని యూపీఎస్ నుంచి ఒక స్పైక్ ఇచ్చుకుని చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ మొన్న కూడా చూపించాను, టాటా స్కై వాళ్ళు చేస్తున్నారు. పంపించానా మీకు ఫొటోస్? చూపించారు సార్. చెయ్యాలనుకుంటే ఒక్క పాయింట్, చెయ్యొద్దు అనుకుంటే 100 ఎక్స్క్యూజెస్. 20,000 మీరు నిజంగా పెట్టుకోండి, మీకు 20,000 కూడా అవ్వదు. ఫ్యాక్ట్ చెప్తున్నా, మీ హోటల్లోనే పెట్టుకుంటారు టీవీ, పెన్ డ్రైవ్, టీవీ ఆన్ చేసి సౌండ్ పెట్టండి. మన ఇది బటర్ఫ్లై సిటీ ఇది పెట్టేసి చూసారు.
పబ్లిసిటీలో కూడా అదే చేస్తున్నారు డైనింగ్ హాల్లో చూసారా? ఎప్పుడు అదే ప్లే అవుతుంటది. ఆ 2 గంటలే ప్లే అవుతుంది. ప్లే 2 hours 3 hours అంతే. 1 o'clock నుంచి 3:30 వరకు ప్లే అవుతుంది. మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకు ఐడియాస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఆయన ఇంప్లిమెంట్ చేశాడు కదా ఆటోలో పెట్టి బండికి 2 wheeler కి. సో ఇట్స్ ఆల్ లైక్ వీ హావ్ టు ఇంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ 6th పాయింట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫాలో అప్స్. ఫాలో అప్ చేయట్లేదు మనం. ఫాలో అప్ వెరీ ఇంపార్టెంట్. అస్సలు ఫాలో అప్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫాలో అప్ చెయ్యకపోతే దే ఫర్గెట్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నేను డిలీట్ చేసేస్తా ఉంటాను ఆయన ఎప్పుడు మెసేజెస్. రోజు పంపిస్తానే ఉంటాడు. నేను అడిగాను ఎందుకు పంపిస్తాను, మెమరీ ఫుల్ అయిపోతున్నాను కూడా అన్నాను 2-3 times. పర్లేదు ఇట్స్ ఓకే డిలీట్ చేసుకో అన్నాడు. బట్ నేను అతను గుర్తుపెట్టుకున్నాను కదా. గుర్తుపెట్టినా లేదా? నేను ఎప్పుడైతే పిక్చర్స్ పంపిస్తున్నాడో మెమరీ ఫుల్ అయిపోయింది అన్నాడో, తర్వాత నుంచి డిలీట్ చేసిన తర్వాత నుంచి ఏం చేస్తాను సార్, ఓం సాయిరామ్, గుడ్ మార్నింగ్ టెక్స్ట్ టైప్ చేసి పంపిస్తున్నాడు. సో డేటా పెద్దగా అవ్వదు కదా. సో మెయింటైన్ దట్ రిలేషన్షిప్. మీకు ఇంకో సింపుల్ టిప్ చెప్పనా, బ్రాడ్కాస్ట్ చేయండి. బ్రాడ్కాస్ట్ లో ఏమైందంటే ఒకరు పంపించిన మెసేజ్ ఇంకోటి కనిపించదు. ఇంకోటి ఏంటంటే 256 రిసిపియెంట్స్ కి వెళ్తుంది మెసేజ్. మనం ప్రతిసారి 256 మెంబర్స్ కి మెసేజ్ చేయడం కన్నా ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేయండి. 3 dots ఉన్నాయి కదా ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తే 3 dots వస్తాయి మీకు. న్యూ బ్రాడ్కాస్ట్ వచ్చిందా? న్యూ బ్రాడ్కాస్ట్ అడిగితే ఇక్కడ లిస్ట్ అడుగుతుంది. 256 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని. పైనుంచి సెలెక్ట్ చేసుకుంటే అదండి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. మీరు మధ్యలో పేరు టైప్ చేసి ఎదుగుతా ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా ఉంటది. ఒక 3 to 4 టీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలియక ముందు నేను అట్లాగే చేశాను. ఫస్ట్ నేను అందరికి ఒకళ్ళు పంపించామని 3 hours 4 hours పట్టేసే టైం. సో దీస్ ఆర్ స్మార్ట్ థింగ్స్ కదా. ఓకే, జస్ట్ గివ్ మీ 2 minutes. ఫాస్ట్ చేయరా? ఈ పాయింట్ రాగాం, ఫాలో అప్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫాలో అప్స్ ఎందుకు అంటున్నానంటే, మనం ఫాలో అప్స్ మర్చిపోతే డెఫినెట్ గా మర్చిపోతాం, బిజినెస్ పోయినట్లే. మనం మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. మేమంతా కలిసి ఒక టూర్ వేయడానికి వెళ్ళాం. అంతకు ముందు 2-3 టెలికాలర్స్ ఉండేవాళ్ళు, అలా తీసుకెళ్ళాం. గుర్తుందా? బాలాపూర్ దగ్గర ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. లేరు అప్పుడు? బాలాపూర్ అండి. మనం కింద నుంచి వెయిట్ చేసాం కదా చాలాసేపు ఒక కస్టమర్ కోసం. మీరు కూడా ఉన్నారు. సుహాసిని ఉన్నప్పుడు లేరా మీరు? అది బాలాపూర్ అని ఒక ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం డిస్టెన్స్ లో ఉండేది. అక్కడ కింద నుంచి ఆల్మోస్ట్ వెయిట్ చేసాం మేము. మీరు రాలేదు. సుహాసిని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఒక ఆమె, ఇంకో టెలికాం, అట్లా 3 వచ్చారు. ఈ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాం మేము. వెళ్ళొచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతున్నాడు. నాకు ఇప్పుడు కావాల్సింది నెక్స్ట్ ఇయర్ కి. సో నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయి వస్తుంది, యూఎస్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు తను వచ్చిన 3 months 4 months ఉంటే ఆ 3-4 months చూసి ఏదో అట్లా ఇన్వెస్ట్ చేసేస్తామని చెప్పాడు అది క్లియర్ గా. ఆ 3 months తర్వాత సుహాసిని మానేసింది. మేము మర్చిపోయాను. నాకు మొన్న గుర్తొచ్చాక ఫోన్ చేశాను ఆయనకి. చేస్తే మీరు కాల్ చేసి ఉండొచ్చు కదా, తీసుకున్నాను తను సమ్వేర్ ఇక్కడ చెప్పలేదు, నాకు తీసేసుకున్నా అని చెప్పాడు. అదే కొంచెం గుర్చేయచ్చు కదా, నాకు గుర్తు కూడా లేదు అసలు మీది, కానీ మీరు చాలా బాగుంది అన్నాడు. యూజ్ ఏంటి? జస్ట్ బికాస్ ఆఫ్ ఫాలో అప్ కదా. సో ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫాలో అప్ చేయండి. మీకు ఇంకోటి చెప్తాను, మొన్న వచ్చాడు రాంబాబు గారు, ఆయన కూడా ఫాలో అప్ చేయట్లేదు. ఆయన ఎంత ఇంట్రెస్ట్ గా వచ్చాడు మాట్లాడడం. ఫ్యామిలీని తీసుకొచ్చారా, కస్టమర్ని ఫాలో అప్ చేయట్లేదు ఆయనకి. నేను 2 సార్లు ఫాలో అప్ చేశాను, నేను మర్చిపోయాను మళ్ళీ. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఈవినింగ్ 7 తర్వాత చేయమంటున్నాడు. ఎందుకంటే 10 to 6:30 ఆఫీస్ లో ఉంటాడు, 7:30కి ఇంటికి వస్తాడు. సో 7:30 దాకా నాకు ఎప్పుడు చేసినా పర్లేదు అంటున్నాడు. నాకు ఇప్పుడు 7:30 కుదరట్లేదు, ఎప్పుడు ఏదో టైంలో ఏదో మీటింగ్ దేంట్లో ఉండిపోతున్నాను. సో ఫాలో అప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కిట్ మెయింటైన్ చేయండి.
కిట్ అంటే ఏం లేదు, జాయినింగ్ అప్లికేషన్స్ ఉండాలి, ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, జాయినింగ్ అప్లికేషన్స్ ఉండాలి, ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఎవరైతే రేపు జాయిన్ అవుతారో లేదా కమిషన్ ఫార్మ్స్ వస్తాయి అవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. అవి ఒక 5 ఒక 10 ఒక 10 చొప్పున పెట్టుకుంటే ఎక్కడ ఏమి యూజ్ అవుతుందో తెలియదు కదా. బ్రోచర్స్ కూడా ఒక 10-20 బ్రోచర్స్. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా కంపెనీలో ఛార్జ్ చేస్తుంది, నేను మీకు ఫ్రీగానే ఇస్తున్నాను. ఏముంది పెట్టుకోవడమే కదా. యూ హ్యావ్ టు కీప్ బ్యాకప్. ఊరికే పడేయొద్దు, లెట్ ఇట్ వర్క్. నేను చెప్పాను, హోటల్ దగ్గర పెట్టండి, కౌంటర్ దగ్గర పెట్టండి. కౌంటర్ దగ్గర ఒక 200 బ్రోచర్స్ పెట్టండి. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు తీసుకుంటారు, పంచిపెట్టవద్దు. ఆ సంఘ సేవ మనం చేయొద్దు. సీరియస్లీ కీప్ ఇట్ దేర్. ఇప్పుడు నేను ఇంకా చాలా చెప్తాను మీకు విషయం. మీరు హోటల్ ఒక్కటే చెప్తున్నాను, హోటల్ లాంటివి చాలా ఉన్నాయి. మీకు తెలిసిన బట్టల షాపులు ఉంటాయి. మీరు నాకు తెలిసి షాపింగ్ మాల్స్ కి వెళ్ళి కొనేవాళ్ళు మీలో చాలా తక్కువ మంది ఉంటారు. మీరు అందరూ షాపింగ్ మాల్స్ లో చేస్తారా బట్టలు? నిజం చెప్పండి. మాట్లాడారా వాళ్ళతో? కౌంటర్ లో పెట్టండి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి అతను అసోసియేట్ చేయండి. ఫస్ట్ మొహమాట ఎందుకు పడుతున్నారు, అడగండి. రాంగ్ ఏముంది, బికాస్ ఈస్ గివింగ్ మనీ కదా. చెప్పండి 5% నీకు 10 లక్షల ప్లాట్ 50,000 తగ్గించేస్తా. నువ్వు ఎంతకైనా అనుకో, నువ్వు కస్టమర్కి 10,000 తగ్గించి ఇచ్చేయి. ఇది మార్కెట్ రేటు, ఇది కట్ ఆఫ్ రేటు. ఒక కస్టమర్కే మీరు కట్ ఆఫ్ రేట్ చెప్పొద్దు, ఎందుకంటే సేల్ క్లోజింగ్ వచ్చేసరికి మాకు కష్టం అవుతుంది కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్. మీరు సేల్ చేస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది, మీ టీం చేస్తే వాళ్ళకి సగం వెళ్ళిపోతుంది. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ డైరెక్ట్. మీరు డైరెక్ట్ గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, 9th పాయింట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీ సివిలే కదండి, మీ సివిల్ లంచాలు తీసుకుంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు, టెండర్లు వేసిన ఏం చేసినా. నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ దగ్గర డబ్బులు లంచాలు తీసుకోవడం మ్యాండేటరీ కదా. అంటే మీకు అందరు తెలుసు లంచం ఎవరు తీసుకుంటారో అందరు తెలుసు. మీకు విషయం తెలుసా, ప్రతి ఆపర్చునిటీని వాడుకోవచ్చు మనం. అది నేను ఇప్పుడు రైట్ ఆ రాంగ్ దాని మీద నేను చర్చ పెట్టలేను. వాళ్ళు బ్రైబ్ తీసుకుంటున్నారు, ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు నేను దాని మీద చర్చ పెట్టలేను, ఎందుకంటే దాని మీద డిస్కషన్ పెడతాం వల్ల నా టమ్మీ ఏం ఫిల్ అవ్వదు. బట్ వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసు కదా. 13 లక్షల ప్లాట్ ఉంది, 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టండి, మీకు ప్లాట్ ఇప్పిస్తాను. మంచిది సార్, తీసుకోండి. చూడండి ఒకసారి అని నోట్ తెలిసి చెప్పండి, మీరు కమ్యూనికేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఎక్కడ దాచుకోవాలి. నిజం, దే ఆర్ మెనీ పీపుల్ హూ డజంట్ నో హౌ టు డూ ఇట్. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ చేసే దగ్గర కావస్తుంది. నేను 2-3 సార్లు చెప్పే ప్రమోద్ గారు గుర్తుందా, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి, మాట్లాడండి. రిఫరెన్స్ ఉంటే ఇంకా ఫాస్ట్ వర్కౌట్ అవుతుంది. రేపు నేను కూడా అదే వర్కౌట్ చేస్తున్నా. ఫెబ్ మార్చ్ నుంచి అదే పనిలో ఉంటా. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ సెగ్మెంట్స్ లో కొంతమంది ఉన్నారు. ఆర్టీ ఏజెంట్స్ కూడా మీకు హెల్ప్ అవుతారు. ఆర్టీఏ ఏజెంట్స్ అసోసియేట్స్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరో వినరు, ఎందుకంటే ఆర్టీ ఏజెంట్ కి సండే హాలిడే తెలుసా మీకు, ఫెస్టివల్స్ హాలిడే. మీరు వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ కూర్చుంటే అవ్వదు, ఏది కాళ్ళ దగ్గర రాదు. వెళ్ళాలి, ఒకసారి రమ్మంటాం, బిజీగా ఉంటాడు రాడు, రెండోసారి వెళ్ళాలి, మూడోసారి వెళ్ళాలి. ర్యాపో కూడా ఎట్లా మెయింటైన్ చేయాలంటే లైసెన్స్ కోసమో లేదా రిజిస్ట్రేషన్ కోసమో ఏంటని చెప్పి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అట్లా ర్యాపో మెయింటైన్ చేయొచ్చు. నేను చెప్పేది కీ పాయింట్సే. ఓకే, నెక్స్ట్ సోషల్ మీడియా. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. సోషల్ మీడియా, ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్ లో పోస్ట్ చేయండి. అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్స్ చాలా మంది షేర్ చేస్తారు. నాకు ముంబై నుంచి వర్క్ చేస్తుంది ఒక ఆమె అట్లాగే తీస్తుంది కాంటాక్ట్ నెంబర్స్. గ్రూప్స్ ఉన్నాయి సార్, నేను దాంట్లో రెగ్యులర్ గా యాక్టివ్ గా మొన్న కూడా వచ్చింది. ఆశా గారు ఉన్నారా మీరు? ప్రీమాక్స్ కంపెనీకి చేస్తున్నాను. 1 year చేస్తాను సార్, నాకేం రాలేదు, పెద్ద ఊరికి టైం వేస్ట్ అవుతుంది అంది. అదే 1 year మన దాంట్లో చేసి చూడండి. ఒకవేళ టైం వేస్ట్ అవుతుంది అనుకో, ఒక సేల్ కూడా అవ్వదంటే అప్పుడు చూద్దాం. ఎఫర్ట్స్ పెట్టి చేయాలి మనం. ఎఫర్ట్స్ పెట్టకుండా ఓవర్ నైట్ లో అవుతుందంటే అవ్వదు. ఓకే, సో ఉన్నాయి ఇంకా FB, ట్విట్టర్ ఉంది,
మీకు ఇంకో టిప్ చెప్తా, ఇది చాలా యూజ్ అవుతుంది. యూట్యూబ్ లో మన కంపెనీ వీడియో ఉంది కదా, కార్పొరేట్ ప్రెజెంటేషన్, దాని కింద కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. తీసేయమంటే తీసేద్దాం, అది వేరే విషయం. కింద కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కమెంట్స్ లో. ఎనీబడి వాంట్ టు డూ సేల్స్ ఆర్ ఎనీబడి వాంట్ ప్లాట్స్, ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అని కాంటాక్ట్ నంబర్ పోస్ట్ చేయండి. ఫ్రీయే కదండి, డబ్బులు ఏమైనా అడుగుతున్నారు వాళ్ళు యూట్యూబ్ లో? పోస్ట్ చేయండి. ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, మీకు తెలుసా? కొన్ని గూగుల్ రివ్యూస్ మీరే పోస్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ దాంట్లో. రివ్యూలో గూగుల్ బిజినెస్ అని కూడా ఒకటి బిజినెస్ ఓకే, రివ్యూ అంటే ఇప్పుడు మీరు ఈ హోటల్ మింట్ ఈ మార్నింగ్ వెళ్ళారు, ఓకే, దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు రివ్యూలో. ఓకే, ఇది ఒక కాల్. హలో, ఎస్, సారీ ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ. నాకు రెండేంటంటే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి 5:30కే కూర్చున్నా. ఐ థాట్ మేబీ ఆ మీటింగ్ అంటే లేట్ వస్తారు కదా, ఇది మన మీటింగ్ కదా, అట్లీస్ట్ ఐ థాట్ యూ గైస్ విల్ కమ్ ఫాస్ట్ అండ్ మేక్ సమ్ ప్లాన్స్ ఆర్ వాట్ ఎవర్. సి, మీటింగ్ అంటే ఓన్లీ నేను మాట్లాడడం కాదు, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ మీ అండ్ యూ హ్యావ్ టు మేక్ సమ్ అడ్వాన్స్మెంట్స్. ప్లాన్స్ రాసుకోవాలి, మీరు ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాకే మీరు వర్క్ చేస్తారు, ఇంట్లో ఉంటే మనం చెయ్యం. దే ఆర్ మెనీ రీజన్స్. మీ సైకిల్ మీకు ఉంటది రోజు ఇంటికి వెళ్ళంగానే, పిల్లలని లేకపోతే ఫ్యామిలీ అని, అవి నేను అవాయిడ్ చేయమని చెప్పలేను. ఐ డోంట్ ఆస్క్ యూ టు ఫోర్స్, ఐ డోంట్ ఫోర్స్ యూ టు డూ ఇట్. సో మీ సైకిల్ మీకు ఉంటది కాబట్టి ఇక్కడ చేసుకోండి కూర్చుని. లైక్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత తెలివైన సరే వెళ్ళి చెప్తా అంటే వర్కౌట్ అవుతుంది, కానీ ప్లాన్ తో పిచ్చోడు పని చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఒక ప్లాన్ ఉన్న పిచ్చోడు ప్లాన్ రాసుకుని వెళ్ళాడు, పిచ్చోడే వాడు, కానీ వాడు సక్సెస్ అవుతుంది. ప్లాన్ లేకుండా ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ వెళ్ళినా కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. దేర్ ఆర్ మెనీ ఫెయిల్యూర్ స్టోరీస్. సో ప్లాన్ చేయండి, ఎట్లా చేయాలి. ఇప్పుడు మీరు హోటల్ అన్నారు, నేను మీకు 4 పాయింట్లు చెప్పా, ఏం చెప్పండి ఎట్లా చేయొచ్చు. ఓకే, ఓకే, డౌట్ పడుతున్నాను. ఇంకోటి కూడా చెప్పాను, పార్కింగ్ లాట్ లో రాయండి. మర్చిపోతారు, డెఫినెట్లీ మర్చిపోతాం మనం, బికాజ్ మర్చిపోవడం చాలా ఈజీ. ఓకే, రైట్. ఒక మనిషి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే, బాగా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చి బాగా పెయిన్ అయ్యి హర్ట్ అయితే తప్ప మనిషి గుర్తుపెట్టుకోడు. ఓకే, నెక్స్ట్ రివ్యూస్ దగ్గర ఆపేశాను నేను. గూగుల్ రివ్యూస్ కదా, గూగుల్ రివ్యూస్ అంటే ఒకసారి తీయండి. హోటల్ మింట్ ఇబోని అని కొట్టండి మీరు గూగుల్లో, గూగుల్ మ్యాప్ లో హోటల్ మింట్ ఇబోని అని కొట్టండి. మ్యాప్ లో సార్ మింట్ ఇబోని అని కొట్టగానే రివ్యూ వచ్చేస్తుంది చూడండి. మీకు రివ్యూ అని వచ్చిందా? పోస్ట్ అని కొడితే వచ్చేస్తుంది, పోస్ట్ చేసేయచ్చు మీరు. సో నేను పంపించిన మ్యాటర్ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్ 10 lakhs, అది ఇర్రెలవెంట్ అవ్వచ్చు. దిస్ హోటల్ ఈజ్ వెరీ గుడ్, కింద ఒక లైన్ స్పేస్ ఇచ్చి, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆర్ ఎనీ వాంట్ టు డూ బిజినెస్ ప్లీజ్ కాంటాక్ట్. మీకు తెలుసా, కపిల్ టవర్స్ లో అట్లాగే సేల్ చేశారు, 3 సేల్స్ చేశారు, జస్ట్ బికాస్ ఆఫ్ పాసింగ్ దిస్. బిర్యానీ ఏదో పెడితే వాళ్ళు బిర్యానీ ఫ్లేవర్ ఎట్లా ఉందని చూస్తే, అలా రివ్యూస్ చదువుతా దే సా దిస్. ఏంటి 28 lakhs ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ రెంట్ 18,000 ఏంటి అని చెప్పి కాల్ బ్యాక్ చేశారు వాళ్ళకి. సో యూ హ్యావ్ ఐడియాస్, ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫీడ్బ్యాక్. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు నోట్ తెరిచి అడగకపోతే వర్కౌట్ అవ్వదు. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు మీటింగ్స్ వీక్లీ 2-3 మీటింగ్స్ నడిస్తే మీరు సక్సెస్ఫుల్ గా మనీ సంపాదించుకుంటారు. మీటింగ్స్ నడవాలి. ఎందుకు మీటింగ్స్ అంటే, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయ్యేదే మీటింగ్ లో. మీరేం 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో లేరు, రియల్ ఎస్టేట్ లో. ఓకే, సో మీరు నేర్చుకోవాలంటే ఓన్లీ త్రూ మీటింగే. ఫ్యాక్ట్ చెప్తున్నా, యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు ఎతకలేరు. ఇట్ ఈస్ వెరీ టఫ్. దేర్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ మీటింగ్స్. ఇట్స్ వెరీ టఫ్. ఎతకడం చాలా కష్టం మీకు. రెండోది అది మీకు అబ్జర్వ్ అవడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నేను క్యాటరింగ్ చేస్తాను. క్యాటరింగ్ అంటే ఏంటంటే వంట కస్టమైజ్ చేయడం, అంటే మీకు కావాల్సింది చెప్తాను నేను. ఓకే, అండ్ దెన్ స్టెబిలిటీ.
ప్రమోద్ గారు 4 years 5 years నుంచి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉన్నాడు. ఆయన సివిల్ లో పనిచేస్తా, మీ పేరు ప్రవీణ్ శ్రీనివాస్ గారు సివిల్ లో పనిచేస్తా సమ్ ఎక్స్ కంపెనీలో ఒక 3 నెలలు, ఇంకో ఎక్స్ కంపెనీలో ఒక 4 నెలలు, ఇంకో ఎక్స్ కంపెనీలో ఒక 8 నెలలు, ఇంకో ఎక్స్ కంపెనీలో 3 ఏళ్ళు, ఇంకో ఎక్స్ కంపెనీలో 4 ఏళ్ళు చేశాడు. కానీ ప్రమోద్ గారు లాస్ట్ 4-5 years నుంచి ఒకే కంపెనీలో ఉన్నాడు. దీన్ని స్టెబిలిటీ అంటారా, దాన్ని స్టెబిలిటీ అంటారా? స్టెబిలిటీ అంటారు. స్థిరంగా ఒక చోట వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఒక నాలెడ్జ్ ఉంటుంది కంపెనీ పైన. స్థిరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బిజినెస్ జరుగుద్దా, 4-5 చోట్ల తిరిగే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది? ఎందుకో చెప్పమంటారా? ఒక కస్టమర్ గా నేను వచ్చినప్పుడు ఇతన్ని ఫస్ట్ మీట్ అయినప్పుడు అతను ఒక కంపెనీ చూపించాడు. తర్వాత 3 months తర్వాత అదే అతను నాకు ఫోన్ చేశారు, ఇంకో కంపెనీలో జాయిన్ అయ్యాను, ఇది బాగుంది అంటాడు. మరి ముందు చెప్పిన కంపెనీ ఏంటని నాకు ఫస్ట్ థాట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అతనే ఫోన్ చేసిన, సార్ ఈ కంపెనీ జాయిన్ అయ్యి ఇది బాగుంది అన్నాడు అనుకోండి. షిట్ కదా, ఎట్లా చూస్తాను నేను దాన్ని? నమ్మకం అనేది ఉండదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చెప్తాను చూడండి, మేము ఎట్లా చూస్తాం తెలుసా? నాలుగు ఇంటికి వెళ్ళి పాచి పని చేసే ఒక ఆవిడ ఎట్లా ఉంటుందో అట్లా చూస్తాం మేము. నిజం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక కంపెనీలో స్టేబుల్ గా ఉంది. మీకు నిజంగా నచ్చలేదా, ఈలోపు మీకు అర్థమైపోతుంది నిజంగా సక్సెస్ అవ్వలేదు, లేదు పీపుల్ ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే మీకు అర్థమైపోతుంది. మీ సీనియర్ పైన ఏమన్నా వరస్ట్ ఉంటే నేనేం హెల్ప్ చేయలేదు, బట్ మీకు నేనే ఉన్నాను అండ్ మీ యు నో ఆల్. నా ఇంటెన్షన్ కూడా ఏంటంటే దీంట్లో ఒక 5,000-10,000 లక్షలు తీసుకుని పంపించేద్దామని కాదు. ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం, విల్ అర్న్ మోర్, ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం. దానికి నాకు కావాల్సిన అంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్. ఈ రోజు పెట్టేసి రేపు మర్చిపోయి మళ్ళీ ఎల్లుండి స్టార్ట్ చేసి మళ్ళీ వర్కౌట్ అవ్వదు. మీకు చక్కగా 2-3 ఉన్నాయి ప్లేస్లు. దగ్గర అంటారా, పంజాగుట్లో ఇంకో ప్లేస్ ఉంది, చెప్పాను నేను మీకు. ఆయన కంఫర్ట్ కూడా ఇస్తాడు, మీకు ప్లేస్ ఇచ్చాడు, వాడుకోండి అని చెప్పాడు. చేజ్ కావాలా చెప్పాను ఆయన, వాళ్ళు తెలుసు, అడ్రస్ తెలుసు, అడగండి. పంజాగుట్లో ఇంకోటి ఉంది మనకి, ఇంకోటి బిగ్ బజార్ ఆపోజిట్ లో వేరేది. అమీర్పేట ఆఫీస్ డే టైం వాడుకోండి, ఈవినింగ్ టైం అది వాడుకోండి, 6:30 క్లోజ్ అయిపోతే. మీరు నాకు కరెక్ట్ కంఫర్ట్ ఇచ్చి బాగా చేయగలిగితే నేనే ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాను కదా. నాకు ఎట్లా కూడా కంపెనీ ప్లానింగ్ ఉంది. నాకేంటే కొన్ని పేమెంట్స్ కావాల్సి ఉన్నాయి కాబట్టి, డ్యూస్ ఉన్నాయి కాబట్టి ఆపాను, అంటే ఎప్పుడో చేసేవాడినాను. ఎనీహౌ కమింగ్ బ్యాక్ టు దిస్, స్టెబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2-3 years ఒక కంపెనీలో చేయండి. నేను హెచ్ఆర్ మేనేజర్ గా చెప్తున్నాను. నేనే వేరే కంపెనీ వాళ్ళు ఎవరన్నా రెజ్యూమ్ పంపించినప్పుడు 3-4 కంపెనీలు పెట్టి కనీసం 3 ఏళ్ళు కూడా పని చేయకపోతే అసలు తీసుకోను. స్టెబిలిటీ లేదు, వీడేం పని చేస్తాడు, రేపు పొద్దున్న నా దాంట్లోకి వచ్చి 4 నెలలు నేర్చుకుని వెళ్ళిపోతాడు. కామన్ మ్యాన్ కి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది కదా. 4 కంపెనీలు చెప్పినప్పుడు మీరు ఏజెంట్ అనేది థింక్ చేస్తాడు, కంపెనీ ఎంప్లాయ్ అని థింక్ చేయడు. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్స్. మీ రిపోర్ట్స్ మీరు రాసుకోండి. రిపోర్ట్స్ రాసుకోకపోతే ఏమవుతుందంటే, ఆ రిపోర్ట్స్ అంటే ఇక్కడ రాసుకుని వెళ్ళిపోవడం కూడా, దాన్ని అనలైజ్ చేయడం, మళ్ళీ అనాలిసిస్ కూడా చేయాలి. ప్రీవియస్ పేజ్ తిప్పి నా దగ్గర ఎప్పుడూ డైరీ ఉంటుంది, ఏ మీటింగ్ వచ్చినా రాసుకుంటా, మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుంటా, దాన్ని అనాలిసిస్ అంటా. ఓకే, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ది. రోజు ఒక అసోసియేట్ అనుకుని వెళ్తే 30 days లో మనం 30 అసోసియేట్స్ చేయకపోయినా అట్లీస్ట్ 15 అసోసియేట్స్ అయినా చేస్తాం. 50%. 1 day 1 అసోసియేట్. మీకు అసోసియేట్ దొరికే ప్లేస్ కూడా చెప్తాను నేను. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సెమినార్స్ కండక్ట్ చేస్తా ఉంటారు, ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్స్. దీంట్లోకి వచ్చి నేర్చుకోవాలంతా కూడా మీకు అసోసియేట్సే. బికాస్ దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. బిజినెస్ చేద్దాం అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసోసియేట్స్ చేయండి వాళ్ళని. మీరు అట్లా అవసరం లే కదా, మీరు ఎవరో నాకు తెలియదు కూడా తెలియదు, బట్ యూ కేమ్, వచ్చారు, ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి, డబ్బులు ఉన్నాయి. ఓన్లీ థింగ్ మనం వర్క్ చేయాలి, అంతే కదా. రైట్, క్లోజ్ చేద్దామా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కస్టమర్స్ ని కూడా మనం పర్ డే మినిమం ఇంతమందిని మీట్ అవ్వాలి అనేది. ఇంకో డెమోస్ సార్, డెమోస్ ప్లాన్. డెమో కరెక్ట్, డెమో కూడా చేయండి. డెమోకి ఎగ్జాంపుల్ నేనే. ఒక కస్టమర్ సైట్ విజిట్ పెట్టేయండి, సైట్ విజిట్ పెట్టిండి అన్నారు రాంబాబు అని చెప్పి ఒక ఆయన. పెట్టిండి అంటే సరే చూస్తా అన్న. తర్వాత మహేష్ కూడా అదే అన్నాడు. ఆ తర్వాత సరే ఒకసారి మాట్లాడదామని చెప్తే కస్టమర్ ఇంటికి వెళ్ళాం.
ఇంటికి వెళ్ళి కూర్చొని చెప్తే ఆయన లేదులేండి నేను జనవరిలో ఇంకోటి ఉన్నది, జనవరి తర్వాత పేమెంట్ వచ్చేది జనవరిలో మనం చూస్తా అని చెప్పారు. అదే కనుక నేను ఆయనతో మాట్లాడకుండా ఉండి సైట్ విజిట్ ఒక డే వేస్ట్ అయ్యేది, ఎఫర్ట్స్ వేస్ట్ అయ్యి అంతా కదా, మళ్ళీ ఆయన సేమ్ ఆన్సర్ చెప్పేవాడు. యూజ్లెస్ కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్తా, నిజంగా చెప్తాను. మనం మొన్న ఆడియో ఒకటి కొన్నాం కదా, స్పీకర్, పోర్టబుల్ స్పీకర్. 300 పెడితే పోర్టబుల్ స్పీకర్ ఒకటి వస్తుంది, రీఛార్జబుల్ స్పీకర్, హెచ్ఆర్సి, హిందుస్థాన్ రేడియో కార్పొరేషన్ వాళ్ళది. ఆ బిట్స్ లో దొరుకుతున్నాయి, నేను వెళ్ళి చూసి వచ్చాను. ఓకే, 3800 అని చెప్పాడు, లెస్ దాన్ 4000, 5 to 6 hours వస్తుంది. మీరు నిజంగా ఫీల్డ్ వర్క్ చేయాలనుకుంటే 2 వీలర్ మీద కూడా క్యారీ చేసుకెళ్ళిపోవచ్చు. అది ఇంతే ఉంది బాక్స్. ఓకే, రూమ్ లో ఛార్జింగ్ పెట్టేసుకుని అది తీసుకెళ్లిపోయి బండి మీద పెట్టుకుని సౌండ్ చేస్తూ ఉంటది. ఏం జరుగుతుందని ఇట్లా పడతాయి ఐస్, విచ్ ఇస్ లైక్ గ్యాదరింగ్ ద అటెన్షన్ ఆఫ్ పాసేజ్ పీపుల్. ఓకే, మొన్న కూడా మహేష్ తో మాట్లాడుతానే నేను ఒక టీ షాప్ అతనితో అసోసియేట్ చేయించాను. సో ఇట్స్ ఆల్ లైక్ హౌ టు యూటిలైజ్ విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఇక్కడ మోసం లేదు, దగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేల్ చేయండి, దెన్ వి టాక్ ఆల్ దీస్ థింగ్స్. సేల్ ఎట్లా అవుతుందంటే అవుతుంది, ఓన్లీ థింగ్ మన ఎఫర్ట్స్ పెట్టాలి. శ్రీనివాస్ గారు అట్లాగే వచ్చారు, రెడ్డి గారు ఆయన పేరు రమేష్ రెడ్డి గారు అట్లాగే వచ్చారు, సునీల్ గారు అలాగే వచ్చారు. ఆయనకి ఫాలో అప్స్ మిస్ అవుతున్నాయి. స్పాన్సర్షిప్ బ్యానర్స్, ఇవన్నీ మీరు పాయింట్స్ రాసుకుని పంపిస్తే వాళ్ళకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. ఒక ఫోటో తీసుకుని తర్వాత పంపించుకోండి, ఫైర్ చేసుకోండి. ఓకే, ఆల్ రైట్, డిస్బర్స్.